ఎంజీరావు గారు, అమెరికా అంటే అందరికీ భయం, ట్రంప్ అంటే ఇంకా భయం. కానీ అలాంటి ట్రంపే ఇప్పుడు బ్రిక్స్కి భయపడుతూ ఉన్నారు. బ్రిక్స్ అన్నా, బ్రిక్స్ కరెన్సీ అన్నా మోదీ ట్రంప్ ఎందుకు భయపడుతూ ఉన్నారు? మోదీ బ్రిక్స్ని ఒక ఆయుధంగా ఉపయోగించబోతూ ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు ట్రంప్ ప్రపంచాన్ని భయపెడుతున్న ట్రంప్ ఇరాన్ మీద B-2 బాంబర్లు తీసుకెళ్లి స్పిరిట్ బాంబర్లు వేసి బంకర్ బనస్ట్ మోబ్ బాంబులు వేసి ప్రపంచాన్ని ఏ విధంగానైనా ఆయన వచ్చిన కాడి నుంచి ఇక్కడ టారిఫ్స్ అని ఇవని అవని యుద్ధాలని భయపెడుతూనే ఉంటారు. కానీ ఆ ట్రంప్ ఎక్కువగా భయపడేది మాత్రం బ్రిక్స్ కరెన్సీకే. ఎందుకంటే ఆయన టార్గెట్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికాని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం. కానీ ఆ పూర్వ వైభవం కాదు, ఉన్న వైభవాన్ని కూడా పసిఫిక్ మహాసముద్రంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కలిపే ఒక శక్తి బ్రిక్స్ కరెన్సీకి ఉంది. అందుకని ఆయన బ్రిక్స్ కరెన్సీ అంటేనే నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నారు. దానికి మీరు చెప్పాలంటే దానికి ఉదాహరణ ఏంటంటే, సబ్స్టెన్షియేట్ చేయాల్సి ఆయన బ్రిక్స్ దేశాలపై నేను 500% టారిఫ్లు వేస్తా, బ్రిక్స్ కరెన్సీని తీసుకొస్తే బ్రిక్స్ దేశాల మీద అని బెదిరించాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఇక్కడ బ్రిక్స్ కరెన్సీలో మోడీ మాట్లాడి ప్రసంగిస్తూ వస్తే వెంటనే చెప్పారు, బ్రిక్స్ దేశాల మీదే కాదు బ్రిక్స్కి సహకరించే దేశాల మీద కూడా 10% ఎక్కువ టారిఫ్స్ ఉంటాయని బెదిరించాడు. ఆయన శక్తి అది. ఎందుకంటే బ్రిక్స్ అంటే భయపడుతున్నాడు కాబట్టి. కానీ ఇక్కడ మోడీ కూడా ఇదే అస్త్రాన్ని, మీరు అన్నట్టు మోడీ బ్రిక్స్ అస్త్రాన్ని అమెరికా మీద వాడారు చాలా తెలివిగా, మౌనంగా. ఏంటంటే ఇక్కడ ట్రేడ్ డీల్ కుదురుతుంది. ఇండియన్ కామర్స్ మినిస్ట్రీకి, అక్కడ కామర్స్ సెక్రటరీకి ట్రేడ్ డీల్ చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఒకసారి న్యూఢిల్లీలో, ఒకసారి వాషింగ్టన్లో. చాలా బేరసారాలు మామూలుగా లేవన్నమాట. ఈ బేరసారాల్లో మనకున్న ఒకటే అస్త్రం ఏంటంటే అమెరికా చాలా బలమైంది. దాని మీద కూడా మనకు కూడా బలం ఏంటంటే బ్రిక్స్ కరెన్సీ. ఒకవేళ బ్రిక్స్ దేశాల మధ్య ఇప్పుడు రష్యా, చైనాలు రెడీగా ఉన్నాయి బ్రిక్స్ కరెన్సీ తేవడానికి. సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ రెడీగా ఉంటాయి. కానీ ఇండియా ఒప్పుకోవాలి. ఇండియా ఒప్పుకుంటే వెంటనే బ్రిక్స్ కరెన్సీ వచ్చేది కొన్ని నెలల్లో, ఒక సంవత్సరం లోపు. అంటే ఇండియా అనేది ఇటు అమెరికా పశ్చిమ దేశాలతో, ఈ దేశాలతో సత్సంబంధాల మధ్య బ్యాలెన్స్ అనమాట. ఒక తక్కెళ్ళలో మధ్య ఏది ఇది ఇండియా ఇటువైపు వెళ్తే ఇటువైపు వెళ్తే ప్రపంచ రాజకీయాలు తారుమారైపోతాయి అనమాట. అంత శక్తి భారతదేశానికి ఉంటుంది. అదనమాట. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీని ఒక ఆయుధంగా ట్రంప్ అక్కడ బ్రిక్స్ వేదికగా నేను వాడడం జరిగింది. ఆ బ్రిక్స్ సంయుక్త సమావేశంలో జారీ చేసిన ఒక స్టేట్మెంట్ మనం చూస్తే, జాయింట్ స్టేట్మెంట్లో బ్రిక్స్ దేశాలనేవి ఒక సంయుక్తంగా ట్రేడ్కి సంబంధించి, బ్రిక్స్ కరెన్సీకి సంబంధించి, ఇంటర్నల్ పేమెంట్స్కి సంబంధించి సంయుక్తంగా వెళ్ళాలి అనేది ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అదేంటంటే బ్రిక్స్ కరెన్సీకి సంబంధించి యూపీఐ పేమెంట్స్కి సంబంధించి. ఇండియా ఆల్రెడీ యూపీఐ వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూపీఐ పేమెంట్స్ అండి. అంటే అమెరికా ఆధ్వర్యంలో ఉన్న స్విఫ్ట్ లాంటిది అనమాట. సో అమెరికాకి ఆల్టర్నేటివ్, అమెరికా డాలర్కి ఆల్టర్నేటివ్ బ్రిక్స్ కరెన్సీ. అమెరికా పతనం అనేది ఈరోజు బ్రిక్స్ కరెన్సీ చేతిలో ఉంటుంది. అమెరికా పతనం ఎప్పుడో 2050 నాటికి చైనా అధిగమించి, ఇండియా అధిగమించి 3వ స్థానానికి వచ్చేస్తే అప్పుడు పతనం అవుద్ది. కానీ బ్రిక్స్ కరెన్సీ వస్తే మాత్రం అమెరికా పతనం ముందే నిర్ణయం అయిపోద్ది అనమాట. అందుకనే అమెరికా గ్రేట్ అగైన్ పక్కన పెడితే అమెరికా ఇప్పుడున్న వైభవాన్ని కూడా నిలుపుకోవాలంటే బ్రిక్స్ కరెన్సీ రాకూడదు. అందుకనే ట్రంప్కి నిద్ర పట్టడం లేదు. ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ వచ్చేసింది అనుకోండి, అమెరికా ప్రెసిడెంట్గా ఆయన 100% ఫెయిల్ అయిపోయినట్టే. ఆయన పదవిలో ఉంటాడు కూడా లేదో డౌటే. అందుకే బ్రిక్స్ కరెన్సీ అంటే ఆయన నిద్రపోవడం లేదు. మోడీ కూడా ఆయన భయానికి కారణమైన బ్రిక్స్ కరెన్సీ అస్త్రాన్నే మోడీ వాడుతున్నాడు. అందువల్ల ఎందుకంటే ట్రేడ్ డీల్ అమెరికాతో కుదుర్చుకోవాలి, బేరసారాల్లో నిలబడాలంటే మనకున్న అస్త్రం, మనకున్న బలం వాడాలి. కాబట్టి ట్రంప్ నిద్రపోవడం లేదు. ఇటు చైనా, రష్యాలు కూడా ఎగబట్టి ఉన్నాయి, 80% బ్రిక్స్ కరెన్సీ తొందరగా వచ్చేయాలి అని. ఎందుకంటే రష్యాకి అక్కడ ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి, స్విఫ్ట్ పేమెంట్స్ లేదు. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ వచ్చిందనుకోండి, అమెరికాని కేర్ చేయవలసిన అవసరం లేదు. అమెరికా ఆంక్షలు అంటే ప్రపంచంలో ఏ శక్తి అయినా భయపడదు. ఈరోజు ఇరాన్ పేద దేశం అయిపోవడానికి, ఉత్తర కొరియా పేద దేశం అవ్వడానికి, పుతిన్ కష్టాలకి, ఇది రోగ్ నేషన్స్ మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు అంటే ఇంకా ప్రపంచంలో ఏకాకి అయిపోయినట్టే. ఆ యొక్క ఆర్థిక ఆంక్షల శక్తి దాని డాలర్లో ఉంటాయి, దాని స్విఫ్ట్ పేమెంట్స్లో ఉంటాయి. తర్వాత బ్రిటన్ వుడ్స్ అనే IMF, వరల్డ్ బ్యాంక్ ఉంటుంది. వాటిని నిర్వీర్యం చేసే శక్తి ఈరోజు బ్రిక్స్ కరెన్సీకి ఉంది. అదే బ్రిక్స్కి తీసుకొచ్చే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్స్కి ఉంది. అందువల్ల బ్రిక్స్ అనేది తీసుకొచ్చే ప్రతీదీ కూడా అమెరికా పతనం ఒక సెంచరీ ముందే అయిపోతుంది అనమాట. అందుకని బ్రిక్స్కు ట్రంప్కి నిద్రపడడం లేదు. ట్రంపే వణుకుతున్నాడు, అందరినీ భయపెట్టే ట్రంపే వణుకుతున్నాడు. అంటే బ్రిక్స్ ఎంత శక్తివంతమైందో మనం తెలుసుకోవచ్చు. ఆ ట్రంప్ కార్డ్నే ఆ ట్రంప్ మీద ఈరోజు మన మోడీ గారు వాడుతున్నారు చాలా తెలివిగా. ఇది దౌత్యం అంటే ఇది అనే చెప్పే రీతిలో భారతదేశం చక్కగా వాడుకుంటుంది అనమాట ఈ బ్రిక్స్ ఆయనలో ఉన్న భయాన్ని. కాబట్టి బ్రిక్స్ అంటేనే ట్రంప్ వేళ్ల మీద లేస్తున్నాడు, ట్రంప్లని బెదిరిస్తున్నాడు. ప్రత్యక్షంగా ఆ భయాన్ని కూడా దాచుకోలేని పరిస్థితులు ఈరోజు ట్రంప్లో మనకు కనిపిస్తుంది అనమాట. అందుకే తనకునే శక్తిని, అన్ని అస్త్రాలను వాడేస్తాం, అసలు అయితే 3వ ప్రపంచ యుద్ధం అనే స్థితిలో ఇప్పుడు ట్రంప్ వచ్చేసాడు. ఇది బ్రిక్స్ కరెన్సీ అంటేనే.